ఇక నుంచి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పని చేసి పెట్టండి ప్లీజ్ అంటూ ప్రభుత్వ ఉద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాల్టి నుంచి ఫోన్లోనే ప్రభుత్వం. ఎస్, వాట్సాపే ఇప్పుడు ఆల్ ఇన్ వన్. సేవలకైనా, ఫిర్యాదులకైనా, సూచనలకైనా, చెల్లింపులకైనా మొత్తం 161 రకాల సేవలను వాట్సాప్ ద్వారా ఇవాళే అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల వద్దకే పాలన అన్నట్లు దేశంలోనే ఫస్ట్ టైం వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెస్తోంది. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ వినూత్నంగా ముందుకు వెళ్తోంది. 161 రకాల వాట్సాప్ సేవలను ఇవాళే ప్రారంభించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం గత ఏడాది మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది ప్రారంభం నుంచే వాట్సాప్ సేవలను అందుబాటులోకి తేవాలని తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు పక్కా ప్లాన్ తో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళే వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక నెంబర్ను ప్రకటించనుంది. ఆ వాట్సాప్ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ ఖాతాను ఉపయోగించి పౌర సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు. తొలి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనుంది ఏపీ ప్రభుత్వం. దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు అందులో ఉంటాయి. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారానే సందేశం పంపించనుంది. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో వాట్సాప్ మెసేజ్ల ద్వారానే అలర్ట్ చేయనుంది. మీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఈ వాట్సాప్ ద్వారా తెలియజేయనుంది. అలాగే ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు ఏవైనా ఇవ్వాలనుకుంటే వాట్సాప్ సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఓ లింక్ వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, చిరునామా పొందుపరిచి వినతిని టైప్ చేస్తే సరిపోతుంది. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉందనే విషయాన్ని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అప్డేట్ ను ఈజీగా తెలుసుకోవచ్చు. అర్హులెవరు, పథకాల లబ్ధి ఎవరికి, ఎప్పుడు పథకాలు అమల్లోకి వస్తాయన్న విషయాలను కూడా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు పొందవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపడం వంటివి కూడా చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు కూడా పొందొచ్చు. మొత్తం 161 రకాల సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. మొత్తంగా ఇది శాంపిల్ మాత్రమే. ముందుంది అసలు సినిమా అంటోంది ఏపీ ప్రభుత్వం. భవిష్యత్తులో వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.